వాహనదారులకు భారీ షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్పై లీటరుకు రూ3 పెంపు అమల్లోకొచ్చింది. ఈ పెరుగుదల సామాన్య ప్రజలపై భారీ భారంగా మారి ఇంధన ఖర్చుల లెక్కలను ఒక్క రాత్రిలోనే మార్చేసింది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని తాకుతుండగా అంతర్జాతీయ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్కు ఇది పెద్ద ఆర్థిక సవాల్గా మారుతోంది. 11 వారాలుగా స్థిరంగా ఉన్న చమురు ధరల తర్వాత ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. ఇప్పటివరకు స్థిరంగా కొనసాగిన రేట్లు మళ్లీ ప్రభావితమయ్యాయి. ఈ తాజా పెరుగుదల వినియోగదారులపై భారీ భారంగా మారుతోంది. పొదుపు మంత్రం ఇప్పుడు ప్రజలపై అదనపు భారంగా మారింది. డబ్బు ఆదా చేయాలని సూచనలు వచ్చిన 5 రోజులకి ఈ వార్త బయటకొచ్చింది. ముడిచమురు సరఫరా అవసరానికి మించి తగ్గిపోవడంతో ప్రభుత్వ ప్రత్యేక చర్యలను తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాదులో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ110.85 చేరుకోగా డీజిల్ ధర రూ98.96 నమోదైంది. ఇంధన ధరలు శతకాన్ని దాటడంతో నగరవాసుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. మెట్రో నగరాల్లో కూడా కొత్త ధరలు భారీగానే ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ97.77, డీజిల్ రూ90.67కు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ రూ106.68, డీజిల్ రూ93.14గా నమోదైంది. కోల్కతా, చెన్నై నగరాల్లో కూడా ఈ పెరిగిన ధరలు సామాన్య ప్రజలపై భారీ భారం మోపుతున్నాయి. దేశం ముందుకు మరింత పెద్ద ప్రమాదం వస్తుందా? మరోసారి భారీ ధరల పెరుగుదల తప్పదా? నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సామాన్య ప్రజలకు త్వరలో ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించటం లేదు.